నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. పశ్చిమ బంగాల్లో 2 రైళ్లు ఢీ. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను వెనుక నుంచి ఢీకొన్న గూడ్స్, 15 మంది మృతి, 60 మందికి గాయాలు. హైదరాబాద్ లో భారీ వర్షం, వరద నీటితో మునిగిపోయిన రహదారులు, ఈదురుగాలులు ధాటికి విరిగిపడిన చెట్లు. నీటిపై ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కేటీఆర్. లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేస్తోందని మండిపాటు. సమస్యను ఎందుకు కఠినంగా తిరస్కరించారని ఎక్స్లో పోస్ట్. కరీంనగర్ డిపో ఆర్టీసీ సిబ్బందిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. బస్టాండ్లో గర్భిణీకి కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది. చీరలు అడ్డుగా కట్టి ప్రసవానికి సహాయం చేసిన మహిళా సిబ్బంది. ఇవాటితో ముగియనున్న సిపిగెట్ దరఖాస్తు గడువు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ప్రవేశాలకు సిపిగెట్ నిర్వహణ. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు సిపిగెట్ పరీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ సంబరాలు. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తోందని ప్రశంస. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం. ఏపీకి ఎంత నష్టం జరిగిందో అంచనా వేయలేమన్న చంద్రబాబు. నిర్మాణానికి 4 ఏళ్లు పట్టే అవకాశం ఉందని వెల్లడి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదేశాలు జారీ చేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. కల్కి 2898 ఏడీ సినిమా భైరవ అంతం రిలీజ్. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.